రాబోయే ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ వయసు గల టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 ఇషాంత్ శర్మ. రాబోయే సీజన్ లో గుజరాత్ తరపున ఆడనున్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఈ లిస్ట్ లో ఎక్కువ వయసు గల ప్లేయర్ గా 10th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 25వ తేదీన గుజరాత్ టీం యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి ఇషాంత్ శర్మ ఏజ్ చూస్తే 36 years 6 months and 23 days గా ఉంటుంది. 2008లో మొదటిసారి ఆక్షన్ లో పాల్గొన్న ఇషాంత్ శర్మ ఢిల్లీ టీంలోకి వెళ్లాడు. ఆ తర్వాత మరో 4 టీమ్స్ కి వేర్వేరు సీజన్ లో ఆడిన ఇషాంత్ శర్మ తిరిగి 2019లో ఢిల్లీ టీంలోకి వెళ్లాడు. నెంబర్ 9 అజింక్య రహానే. నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ టీంలో ఆడనున్న అజింక్య రహానే ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 22వ తేదీన కేకేఆర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి రహానే యొక్క ఏజ్ 36 years 9 months and 6 days గా ఉంటుంది. 2011లో ముంబై ఇండియన్స్ టీమ్ లో జర్నీ స్టార్ట్ చేసిన రహానే ఓవరాల్ గా 6 ఫ్రాంచైజీల తరపున ఆడాడు. నెంబర్ 8 సునీల్ నరేన్. రాబోయే సీజన్ లో కూడా కేకేఆర్ తరపున ఆడనున్న మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరేన్ మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. కేకేఆర్ టీం యొక్క జర్నీ మార్చి 22న స్టార్ట్ అవడంతో ఆ టైంకి సునీల్ నరేన్ యొక్క ఏజ్ 36 years 9 months and 27 days గా ఉంటుంది. 2012లో ఐపీఎల్ లో కేకేఆర్ టీం తరపున జర్నీ స్టార్ట్ చేసిన నరేన్ ఇప్పటికీ కేకేఆర్ తరపునే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో 176 మ్యాచ్లు ఆడిన నరేన్ 1534 రన్స్ తో పాటు 180 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 7 ఆండ్రూ రసెల్. నెక్స్ట్ సీజన్ లో కూడా కేకేఆర్ తరపున ఆడబోతున్న విండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ఈ లిస్ట్ లో మోస్ట్ ఏజ్డ్ ప్లేయర్ గా 7th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 22వ తేదీన కేకేఆర్ జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి రసెల్ యొక్క వయసు 36 years 10 months and 23 days గా ఉంది. 2012లో ఢిల్లీ టీం తరపున తన జర్నీ స్టార్ట్ చేసిన రసెల్ ఆ తర్వాత కేకేఆర్ టీంలో ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 126 మ్యాచ్లు ఆడిన రసెల్ 2484 రన్స్ స్కోర్ చేయడంతో పాటు 115 వికెట్లు సాధించాడు. నెంబర్ 6 కరణ్ శర్మ. నెక్స్ట్ సీజన్ లో ముంబై తరపున ఆడబోతున్న వెటరన్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ ఈ లిస్ట్ లో ఎక్కువ ఏజ్డ్ ప్లేయర్ గా 6th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 23వ తేదీన ముంబై యొక్క జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి కరణ్ శర్మ ఏజ్ 37 years 5 months గా ఉంటుంది. మొదటిసారిగా 2009లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన కరణ్ శర్మ ఓవరాల్ గా 4 ఫ్రాంచైజీస్ తరపున వేర్వేరు సీజన్ లో ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం 84 మ్యాచ్లు ఆడిన కరణ్ శర్మ 76 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 5 మొయిన్ అలీ. నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ తరపున ఆడబోతున్న ఆల్రౌండర్ మొయిన్ అలీ ఈ లిస్ట్ లో మోస్ట్ సీనియర్ ప్లేయర్ గా 5th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 22న కేకేఆర్ జర్నీ స్టార్ట్ అయ్యే టైంకి మొయిన్ అలీ యొక్క వయసు 37 years 9 months 4 days గా ఉంటుంది. 2018లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ లో డెబ్యూ చేసిన మొయిన్ అలీ ఆ తర్వాత సిఎస్కే టీంలో 4 సీజన్లు ఆడాడు. ఫైనల్ గా 2025లో కేకేఆర్ టీంలో ఆడబోతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 67 మ్యాచ్లు ఆడిన మొయిన్ అలీ 1162 రన్స్ స్కోర్ చేయడంతో పాటు 35 వికెట్లు తీసుకున్నాడు. నెంబర్ 4 రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ టీం తరపున మరోసారి బరిలోకి దిగనున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ వయసు గల ప్లేయర్ గా 4th ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 23వ తేదీన ముంబై ఫస్ట్ మ్యాచ్ ఆడే టైంకి రోహిత్ యొక్క వయసు 37 years 10 months 23 days గా ఉంటుంది. 2008 సీజన్ లో డెక్కన్ చార్జర్స్ తరపున ఐపీఎల్ లో డెబ్యూ చేసిన రోహిత్ 2011 నుండి ఇంకా ముంబై ఇండియన్స్ టీంలోనే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 257 మ్యాచ్లు ఆడిన రోహిత్ 6668 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 3 రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్ సీజన్ లో సిఎస్కే తరపున ఆడబోతున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోస్ట్ ఏజ్డ్ ప్లేయర్ గా 3rd ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 23వ తేదీన సిఎస్కే మొదటి మ్యాచ్ ఆడే టైంకి అశ్విన్ యొక్క వయసు 38 years 6 months and 6 days గా ఉంటుంది. 2009లో సిఎస్కే తరపున ఐపీఎల్ లో అడుగుపెట్టిన అశ్విన్ ఓవరాల్ గా 5 ఫ్రాంచైజీస్ తరపున వేర్వేరు సీజన్ లో ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం 211 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 180 వికెట్లు పడగొట్టడంతో పాటు 800 రన్స్ కూడా స్కోర్ చేశాడు. నెంబర్ 2 ఫాఫ్ డు ప్లెసిస్. రాబోయే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్న సౌత్ ఆఫ్రికా సీనియర్ బ్యాట్స్మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మోస్ట్ ఏజ్డ్ ప్లేయర్ గా 2nd ప్లేస్ లో ఉన్నాడు. మార్చి 24వ తేదీన ఢిల్లీ టీంలో మొదటి మ్యాచ్ ఆడే టైంకి డూప్లెసిస్ యొక్క ఏజ్ 40 years 8 months and 11 days గా ఉంటుంది. 2012 సీజన్ లో సిఎస్కే తరపున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన డూప్లెసిస్ ఆ తర్వాత ఆర్సీబీ తరపున లాస్ట్ 3 సీజన్లో ఆడాడు. ఫైనల్ గా 2025 ఐపీఎల్ లో ఢిల్లీ టీంలో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 145 మ్యాచ్లు ఆడిన డూప్లెసిస్ 4571 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 1 ఎంఎస్ ధోని. ఇక ఈ లిస్ట్ లో టాప్ ప్లేయర్ గా ఉన్నాడు సిఎస్కే స్టార్ ప్లేయర్ అయిన ఎంఎస్ ధోని. మార్చి 23వ తేదీన సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ ఆడే టైంకి 43 years 8 months and 16 days గా ఉంటుంది. 2008 ఐపీఎల్ లో సిఎస్కే తరపున ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన ధోని మధ్యలో 2 సీజన్లలో పూణే తరపున ఆడాడు. ఫైనల్ గా ధోని సిఎస్కే టీంలోనే ఇంకా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో మొత్తం 264 మ్యాచ్లు ఆడిన ధోని 5243 రన్స్ స్కోర్ చేశాడు.